వృషభ రాశి వారికి వ్యయంలో కుజుడు సక్షత్రకారకుడు, తృతీయంలో గురు సంచార స్థితి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు అద్భుతం, కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనావాక్కు కుటుంబ స్థానంలో బుధాదిత్య రాజయోగము ఎన్నడూ లేనటువంటి విధంగా అదృష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ సమయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారికి చిరు ప్రయత్నం చేస్తే చాలు, మీరు విపరీతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, మీరు ఏ ప్రాంతానికి అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అధిక అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో 12 నెలల తర్వాత సంచరిస్తున్నారు. అక్కడే మరియు శుక్రుడితో కలిసి ఉన్నాడు కనుక తల్లిదండ్రులు, గురువుల సేవ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క మంత్ర పఠన సాధన శ్రవణం చేయడం వలన మీకు తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు మీకు సంక్రమించే పరిస్థితి అధికంగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులతో, అన్నా తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో ఆత్మీయ భావనగా మీరు ఉండండి. మానవ సంబంధాలుగానే ఉంచండి. ఆర్థిక సంబంధాలుగా మార్చాలి అనుకున్నారనుకోండి, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి అనేక రకాలమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా వీరికి విశేషంగా వ్యయంలో కుజుడు సక్షత్రకారకుడయ్యాడు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందున, అలాగనే పూర్ణిమ తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు చేయవద్దు. ముఖ్యమైన పనులు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కారణం ఏమిటి? వ్యయంలో కుజుడు సక్షత్రకంగా అవ్వడం వలన, జ్యేష్ఠ పూర్ణిమ అవ్వడం వలన, అంటే మనకు వేసవి కాలం వెళ్ళిపోతూ వర్షాకాలం వస్తుంది కనుక కొద్దిపాటి పిడుగులతో కూడుకున్న వానలు పడేటువంటి కాల సందర్భాలలో కొద్దిపాటి జలగండాలు, అగ్నిగండాలు, వాహన యంత్రాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో, అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.